హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. డైలీ మనము అతను కోపిష్టి, నేను చెప్పినట్టు చెయ్యి, నాకేం తక్కువ, నాకెవరూ వద్దు, నీకేం చెప్పారు, ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అతను కోపిష్టి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హీ లుక్స్ గ్రౌచీ, హీ లుక్స్ గ్రౌచీ. నాకేం తక్కువ, వాట్ డూ ఐ ల్యాక్, వాట్ డూ ఐ ల్యాక్. నీళ్లు చల్లొద్దు, డోంట్ స్ప్రింకిల్ వాటర్, డోంట్ స్ప్రింకిల్ వాటర్. నీళ్లు వృధా చేయకు, డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ వాటర్. నీకేం చెప్పారు, వాట్ వర్ యూ టోల్డ్, వాట్ వర్ యూ టోల్డ్. నేను చెప్పింది చెయ్యి, జస్ట్ డూ ఐ సే, జస్ట్ డూ ఐ సే. నేను కూడా అలానే అనుకుంటున్నాను, ఐ థింక్ సో టు, ఐ థింక్ సో టు. నాకు ఎవరూ వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ ఎనీబడి. నాకు ఇంకెవరూ వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్. అదే మనకు ఇప్పుడు కావాల్సింది, దట్ ఈజ్ వాట్ వీ నీడ్, దట్ ఈజ్ వాట్ వీ నీడ్. ఇదంతా నీ మంచి కోసమే, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. దీర్ఘాయుష్మాన్ భవ, మే యూ లివ్ లాంగ్, మే యూ లివ్ లాంగ్. నిన్ను ఒత్తిడి చేస్తున్నారా, ఆర్ యూ బీయింగ్ ప్రెజర్డ్, ఆర్ యూ బీయింగ్ ప్రెజర్డ్. తొందరపడకు, డోంట్ రష్, డోంట్ రష్. ఆవేశపడొద్దు, డోంట్ గెట్ హీటెడ్, డోంట్ గెట్ హీటెడ్. నిరుత్సాహపడకు, నీకంటూ ఒక రోజు వస్తుంది, డోంట్ లాస్ హోప్, యువర్ డే విల్ కమ్, డోంట్ లాస్ హోప్, యువర్ డే విల్ కమ్. ఏదో ఒకరోజు నేను విజయం సాధించి తీరుతాను అన్నప్పుడు ఇలా అంటాం, వన్ డే ఐ విల్ మేక్ ఇట్, వన్ డే ఐ విల్ మేక్ ఇట్. నేను ఈరోజు ఫెయిల్ అయినా ఏదో ఒకరోజు విజయం సాధిస్తాను అన్నప్పుడు ఇలా అంటాం, ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ నౌ, వన్ డే ఐ విల్ సక్సీడ్, ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ నౌ, వన్ డే ఐ విల్ సక్సీడ్. నాకు ఇంట్లో ఉన్నట్లే ఉంది ఇక్కడ అన్నప్పుడు ఇలా అంటాం, ఐ ఫీల్ హోమ్లీ హియర్, ఐ ఫీల్ హోమ్లీ హియర్. ఏమడిగావు, మళ్ళీ అడుగు అన్నప్పుడు ఇలా అంటాం, వాట్ డిడ్ యూ ఆస్క్, ఆస్క్ అగైన్, వాట్ డిడ్ యూ ఆస్క్, ఆస్క్ అగైన్. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హౌ డూ ఐ లుక్ టు యూ, హౌ డూ ఐ లుక్ టు యూ. అందరూ ఒకేలా ఉండరు అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఆల్ ఆర్ నాట్ ఏ లైక్, ఆల్ ఆర్ నాట్ ఏ లైక్. నన్ను చూసి భయపడకు అన్నప్పుడు ఇలా అంటాం, డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ మీ, డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ మీ. వాళ్ళు ఊరుకుంటారా అన్నప్పుడు మనం ఇలా అంటాం, విల్ దే కీప్ క్వైట్, విల్ దే కీప్ క్వైట్. అంటే వాళ్ళు ఊరుకుంటారా అని. ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నారు అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ అస్ లైక్ దట్, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ అస్ లైక్ దట్. లేదా ఇలా కూడా అనొచ్చు, వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ అస్ లైక్ దట్, వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ అస్ లైక్ దట్. అతను ఎప్పుడూ నా వెంట పడుతుంటాడు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం, హీ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ మీ, హీ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ మీ. అంటే అతను ఎప్పుడూ నా వెంట పడుతుంటాడు అని. ఈ దాదాగిరి ఏమిటి అన్నప్పుడు ఇలా అంటాం, వాట్ ఈజ్ దిస్ హోలిగానిజం, వాట్ ఈజ్ దిస్ హోలిగానిజం. అతను నీ మీద పెత్తానం చెలాయిస్తున్నాడు, హీ ఈజ్ డామినేటింగ్ యూ, హీ ఈజ్ డామినేటింగ్ యూ. నా మీద పెత్తానం చేయడానికి నువ్వెవరు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హూ ఆర్ యూ టు డామినేట్ మీ,
హూ ఆర్ యూ టు డామినేట్ మీ? దేనికి భయపడకండి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఎన్నడూ బలహీనులుగా ఉండకండి. నెవర్ బీ వీక్. నెవర్ బీ వీక్. ఇక్కడ ఉండడం ప్రమాదకరం అన్నప్పుడు ఇలా అంటాం, టు బీ హియర్ ఈజ్ డేంజరస్. టు బీ హియర్ ఈజ్ డేంజరస్. కాస్త చెయ్యి ఇవ్వండి అన్నప్పుడు ఇలా అంటాం, లెండ్ మీ హ్యాండ్. లెండ్ మీ హ్యాండ్. వేళకు భోజనం చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, టేక్ మీల్స్ ఇన్ టైమ్. టేక్ మీల్స్ ఇన్ టైమ్. అందరం కలిసి ఉందాం అన్నప్పుడు మనం ఇలా అంటాం, లెట్ అస్ ఆల్ టుగెదర్. లెట్ అస్ ఆల్ టుగెదర్. వెనుకకి చూడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్. నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్. ఆత్మవిశ్వాసం కలిగి ఉండు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హౌ ఫెయిత్ ఇన్ యువర్ సెల్స్. హౌ ఫెయిత్ ఇన్ యువర్ సెల్స్. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. కబుర్లు చెప్పుకుందాం అన్నప్పుడు మనం ఇలా అనాలి, లెట్ అస్ హ్యావ్ ఏ చాట్. లెట్ అస్ హ్యావ్ ఏ చాట్. మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు అన్నప్పుడు ఇలా అనాలి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ అంటే మాతో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.